ఇక్కడ మీరు గమనిస్తే బీట్స్ పర్ మినిట్, ఇది నేను రెస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు నేను చూసుకున్నదండి. ఐ మీన్ రెస్ట్ఫుల్నెస్, నిద్ర కాదు. వెన్ యు ఆర్ ఇన్ స్లీప్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ అవేర్, మీకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. బట్ మీరు రెస్ట్ఫుల్ స్టేట్లో ఉంటున్నారు అంటే యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ యు ఆర్ అవేర్. బట్ మీ బాడీని కాన్షియస్గా ఒక ప్యాసివ్ స్టేట్లో పెడతారు. అతి కష్టమైన ఇది ఏంటి అని అంటే ఫిజికల్గా ఎవరికైనా ఏదైనా చెప్తే అర్థమవుతుంది. రెస్ట్ఫుల్ స్టేట్ని రకరకాలుగా మనం తెచ్చుకోవచ్చు. మెడిటేషన్లో డీప్గా వెళ్ళిన తర్వాత ఒక రెస్ట్ఫుల్నెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఫర్ దట్ వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ఫిజికల్ ప్రాక్టీసెస్, బ్రీదింగ్, ధారణ, ప్రత్యాహార, సంథింగ్ లైక్ దట్. ఇంకా శవాసనంలో చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రెస్ట్ఫుల్నెస్. అంటే మీరు ఎప్పుడైతే మీ బాడీ ఫంక్షనింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుందో, లేకపోతే మినిమల్గా మీరు పెడతారో అప్పుడు ఈ స్టేట్ వస్తుంది. ద లోయెస్ట్ పల్స్ విచ్ ఐ కుడ్ సీ ఈజ్ 52. దర్ ఆర్ పీపుల్ అండి, అంటే చాలా కొన్ని దశాబ్దాల నుంచి మెడిటేషన్ చేసేవాళ్ళు 30 నుంచి 40కి ఎంటీ స్టమక్తో పెట్టుకోగలరు. 40 నుంచి 50కి ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది అన్నమాట. నా యొక్క స్టేట్, ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ఏదో ఫ్రూట్స్ ఏదో తిన్నాను. లాస్ట్ సండే ప్రాక్టీస్ చేశాను అనమాట. చాలా గ్యాప్ వస్తే సో ఐ కుడ్ సీ ద మ్యాక్సిమం లోయెస్ట్ పల్స్ ఈజ్ 52. సో మన కదలికలను బట్టి అది మారుతూ ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే మన ప్రమేయం లేకుండా మన పల్స్ ఎప్పుడైనా కానీ హై వెళ్తుంది లేదా లో వెళ్తుంది. లో వెళ్తే అది లో బ్లడ్ ప్రెషర్ అని, హై వెళ్తే అది హై బ్లడ్ ప్రెషర్ అని మనం చెప్తాం. దాన్ని మనం గనక ఆర్గనైజ్ చేయకపోతే, ఆ బ్రెత్ని పల్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతే వన్ కెన్ డై. యూ నీడ్ టు ప్రిపేర్ అ లాట్ టు కంట్రోల్ దట్ పల్స్ అండ్ బ్రెత్. దాన్ని స్థితప్రజ్ఞ అంటాం. స్థితప్రజ్ఞ అనేది బుక్స్లో చదివేది ఊరికే రాదు, అది యూ నీడ్ టు ప్రాక్టీస్. ఆల్రెడీ టోల్డ్ మెనీ టైమ్స్, ఎప్పుడైతే మీరు పల్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారో, బైక్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు హైయెస్ట్ స్పీడ్ ఉన్నా కూడా ఐ కెన్ కీప్ మై పల్స్ నార్మల్ అండి. చాలామందికి ఇది అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు స్పీడ్ వెళ్ళొచ్చు కానీ మీ పల్స్ మీ కంట్రోల్ లేకపోతే దెర్ ఈస్ ఎ ఫియర్, డెత్ ఆఫ్ ఫియర్ అవ్వచ్చు, చావుకు సంబంధించి కానీ పడతామనే భయం ఉండొచ్చు. కానీ మీ పల్స్ని కనుక మీరు నార్మల్గా పెట్టుకోవడం మీకు వస్తే, మీ బ్రెత్ని మీరు కంట్రోల్ చేయగలిగితే, మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా మీకేం అవ్వదు, అవతల కూడా వచ్చి గుద్దితే తప్ప. బట్ ఆ ఎక్స్పీరియన్స్ని చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఆస్వాదించగలుగుతారు అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ అవర్ పల్స్ అండ్ బ్రెత్ if you really want to have that command over your life. That's all I want to say. Thank you.